ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, ఈ శుభదినాన ఈ అమ్మ నీకు జాగ్రత్తగా ఒక మాట చెప్పబోతున్నాను, విను. 24 గంటలేనమ్మా ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు. నిర్లక్ష్యం వదిలిపెట్టి వెంటనే అదేంటో తెలుసుకొని జాగ్రత్త పడు. ఇది ఈ వారాహి తల్లి నీకు అందిస్తున్న ఒక వాక్కు. నీ మంచి కోసం ఈ అమ్మ అందిస్తున్న ఒక వాగ్దానం. ఇది నీ కోసం అందిస్తున్న సందేశం. ఇక త్వరపడి నీకు రాబోయే ఆపద గురించి తెలుసుకొని జాగ్రత్త పడు. ఆ అపాయం అనేది ఏంటి, ఆ అపాయం ఎలా పొంచుకొని ఉంది, ముంచుకొచ్చే ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి అని ఈ అమ్మ మాటల్లో విను. తల్లి, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు. అస్సలు నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది నువ్వేనమ్మా. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక అమ్మ చెబుతున్న సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీకు ఈ సందేశం తెలియపరచాలని ఈరోజైతే నీ ముందుకు వచ్చేసాను. ఈ అమ్మ చెప్పే సందేశం వినే ముందుగా ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. నీవు ఎంతో అమాయకునివి. నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు ఒక అమాయకమైన, స్వచ్ఛమైన మనసున్న బిడ్డవి. కానీ నీ చుట్టూ ఉన్నవారు అలా ఏముండరు. ఈ విషయం తెలుసుకొని ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా జాగ్రత్త పడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందరూ నీలాగే ఉంటారని భ్రమపడితే మాత్రం మోసపోయేది నువ్వే, బిడ్డ. నీ యొక్క జాగ్రత్త అనేది నువ్వు చూసుకోవాలి కదా. అందరూ నీలా మంచివారు ఉంటారా చెప్పు? కాబట్టి ఎప్పుడు కూడా నీలాగా ఉంటారని అపోహపడి నిర్లక్ష్యంగా మాత్రం ఉండవద్దు. నువ్వు ఈ మధ్య కొంచెం కంగారుగా ఉన్నావు. కారణం ఏంటో కూడా నేను వివరించి చెబుతాను, విను. ఈ అమ్మ చెప్పే సందేశమైన నా బిడ్డల మంచి కోసమే అని నీవు ముందే తెలుసుకో, అర్థం చేసుకో. తల్లి, ఇతని వల్ల అంటే కేవలం ఒక మగ మనిషి వల్ల నీ జీవితంలో ప్రమాదం అనేది పొంచి ఉంది. ఇప్పటికే చాలాసార్లు నువ్వు నష్టపోయావు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఎలా? నీకు నష్టం అనేది తప్పకుండా జరిగి తీరుతుంది. ఈ శుభదినాన్ని నీకు నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి దానికి కూడా నాకు కష్టం వచ్చిందమ్మా, నాకు కష్టం వచ్చింది అని, నన్ను బయటపడే తల్లి అని ప్రతిరోజు నువ్వు అడుగుతున్నావు కదా. మరి నీ వెనుక కొండంత అండగా ఈ వారాహి తల్లి ఉండగా నీకెందుకు చెప్పు కంగారు? ఇంతకుముందు బాధపడుతున్నావు. ప్రతి సమస్యకు కూడా ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం తప్పకుంటుంది. కానీ కంగారులో ఇలా భయపడుతూ ఉందావు. కానీ నా బిడ్డ భయపడకూడదు. నా బిడ్డ ధైర్యంగా బ్రతకాలి. నా బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఈ తల్లి ఇదే అమ్మ కోరుకునేది. నువ్వు బాధతో సతమతమైపోతూ ఉంటే ఈ తల్లి సంతోషంగా ఎలా ఉంటుందో చెప్పు? ఏ తల్లినైనా సరే కోరుకునేది తన బిడ్డల సంతోషమే కదా. ఎలా ఉంటుంది నాకు? నువ్వు నవ్వుతూ ఉండాలని మాత్రమే కదా. అలాగే నీకు కూడా నీ బిడ్డలు ఉన్నారు. నీ బిడ్డల గురించి నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావో ఈ తల్లి నా బిడ్డల గురించి నేను అలాగే ఆలోచిస్తున్నాను. నా బిడ్డ కంటే ఏది ఎక్కువ కాదు. కన్నీరు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? కన్నీరు కార్చకు. నీ సమస్యలను తీర్చడానికి ఈ అమ్మ ఉన్నానుగా, భయపడకు. నా మీద నమ్మకంతో ఒక్కసారి నీ కంట్లో కన్నీటిని తుడుచుకో. ఎన్నో బాధల్లో వయసుకు మించి అనుభవాలు పొందావు. ప్రతీదీ కూడా అర్థమైపోతుంది నీకు. నీ మనస్తత్వం కూడా అర్థమైపోతుంది. కానీ ఇంకా నువ్వు మోసపోతున్నావమ్మా.
నా బిడ్డ ఇలా ఎంతకాలం మోసపోవాలి? నా బిడ్డకి ఇప్పుడు నేను ఇది చెప్పకపోతే ఇంకా ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది కదా! అది నేను చూసి తట్టుకోలేను తల్లి. ఎందుకంటే నా జీవితం ఈ విధంగా అయిపోయింది. నా బిడ్డల భవిష్యత్తు అయినా బావుండాలి అని చెప్పి నువ్వు ఆశిస్తున్నావు. మరి అలాగే ఇది కొనసాగితే నీ బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ తగలొచ్చు కదా! కాబట్టి కంగారుతో నేను నీ ముందుకొచ్చాను. ఇప్పుడైతే నేను చెప్పేది అర్థం చేసుకో. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సక్రమంగా జరగడం లేదు కదా! ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడుతుంది. ఏది అనుకున్నా సరే వెనక్కిపోతుంది. ఏది తలుచుకున్నా కానీ ఆ తలంపు కళ్ళల్లోనే కానీ ఇక ఇలలో జరగటం లేదు అనే కదా! మనశ్శాంతి లేక, నిద్ర లేక, సంతోషం లేక, పెదవుల మీద చిరునవ్వు, మనసులో ఒక సంతోషం కోల్పోయి ఉన్నావు. ఒక మోడులా బతుకుతున్నావు. అసలు ఏంటిది అని ఆలోచనలో పడున్నావు. నా బ్రతుక్కి ఒక అర్థం లేదా అని నిరాశతో కుంగిపోతున్నావు. మరి ఇవన్నీ నాకు తెలియకుండా ఉంటాయా? తెలుస్తాయి. తల్లి అన్నీ పసిగట్టగలను. నీ కష్టాల్ని గమనిస్తూ ఉన్నాను కాబట్టే ఈరోజు నీ కష్టాల్ని తీర్చాలని అనుకుంటున్నానమ్మా. మరి ఇన్ని కష్టాలు నా కష్టాలను మీరు ఎలా తీర్చాలి, ఎలా గమనిస్తున్నట్లయితే మీరు నా నామస్మరణతో కదా నేను గడుపుతూ ఉన్నాను. మరి తీర్చకపోయినా తల్లి అని అడుగుతున్నావు కదా బిడ్డ. ఇప్పుడు పడుతున్న కష్టాలకి కారణం నేను కాదు, ఆ బ్రహ్మ రాసిన రాతది. బ్రహ్మ రాసిన రాత నీ చేతుల్లో, నా చేతుల్లో లేదు కదా. కానీ అది తుడిపే ఆలోచన, ఆ యొక్క అవకాశం నీ చేతుల్లో ఉందమ్మా. ఎందుకంటే నువ్వు చేసే పాపపుణ్యాల ఫలితమే ఆ బ్రహ్మరాతను తుడపగలదు. నీకు భవిష్యత్తులో ఎదురవుతుంది మంచి. తెలుసో తెలియకో కొన్ని తప్పులు ఒప్పులు చేస్తావు. ఆ ఒప్పులకు పోయిన జన్మలో నీవు చేశావు. వాటి ఫలితాన్ని అనుభవిస్తున్నావు. ఎంతో కన్నీటిని కార్చావు. వయసుకు మించి వేదన పడ్డావు. బిడ్డల భవిష్యత్తు అన్నీ బాగుండాలని ఆరాటపడ్డావు. చూడు, నువ్వు చేస్తున్న తప్పు అనేది ఒకటే. ఏంటో చెప్పనా? ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోవటం దీనంతటికీ కారణం. శత్రువే అని చెప్పి నువ్వు ఇప్పుడు నేను చెప్పినా కూడా నమ్మలేవు. కానీ అక్షరంతో కలిసి పొల్లిపోకుండా చెబుతాను, జాగ్రత్తగా విను. నీలో ఉన్న పొరపాటు, నీ మంచితనం అదేంటో బాగా ఈ యొక్క మంచితనం అన్నీ కూడా ఒక శాపమా అంటే ఇప్పటి రోజుల్లో అది శాపంగా మారుతుంది. అందరూ నీలా ఉండరమ్మా. నీలా ఉంటారని నువ్వు అనుకుంటున్నావు, కానీ అలా ఉండరు. అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకోవటం నీ మంచి మనసు, అది నీ మనస్తత్వం. కానీ ఎవ్వరు కూడా కాస్త కష్టం వచ్చినా వారి స్వార్థం అనేది బయటపడుతుంది. కలలో కూడా ఊహించవు కదా. నీ కళ్ళల్లో నీరు వచ్చేస్తుంది. సున్నితమైన మనస్తత్వం నీది, పసిబిడ్డ లాంటి మనస్తత్వం నీది. అందుకే ఈ వారాహ్యమ్మకి భక్తునివయ్యావు. నువ్వు నియమించబడ్డావు కూడా. కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే అందరూ నీలో ఆలోచించరు కదా. అందరూ నీలా ఆలోచించరమ్మా. అందరూ నీలా మంచి మనసు కూడా ఉండదు. ఇప్పటి రోజుల్లో మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి అంటే అవసరం ఉన్నప్పుడు అన్ని అవసరాలను చాలా తెలివిగా మంచిగా నటిస్తూ మొత్తం అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. అదే మనిషితో అవసరం తీరిపోయాక తర్వాత నీ వల్ల ఏం కాదులే అని మాట్లాడతారు. అదే మనిషిని చూస్తూ ఉంటారు. అదే మనిషిని అవమానించడం కూడా చేస్తారు. కానీ ఇక్కడ మారింది మనిషి మనస్తత్వం కాదు. ఆ మనిషి మనస్తత్వానికి తగ్గట్టు నీ యొక్క నడవడిక కూడా ఉండాలి. ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఇక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి. మనిషి ఖచ్చితంగా పట్టుదల ఉండాలి. నీతోనే ఉంటూ, నీ వెంటే ఉంటూ, నీ మంచి చెప్తున్నట్లు నటిస్తూ, నీకు మంచి జరగాలని కోరుకున్నట్లు చాలా చక్కగా నటిస్తూ నీ వెంట ఉంటారు. పక్కనే ఉన్న అక్షరం వ్యక్తి నీ జీవితంలో ఉంటారు. పా అనే అక్షరం కూడా, ఆ అక్షరంతో గల వ్యక్తి నీ పక్కనే ఉంటారు. పా అంటే ఇంగ్లీష్లో పి అని కదా. ఈ యొక్క లెటర్ గల వ్యక్తి నీ యొక్క దగ్గరలోనే ఉంటారు. మీరు ఏం చేస్తున్నారని గమనిస్తారు. మీతో స్నేహాన్ని చూపిస్తూ ఒక మంచి కుటుంబ సభ్యుల్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రవర్తనంతా చూసి నువ్వు గుడ్డిగా నమ్మేస్తుంటావు. అతని అవసరాలని కూడా తీరుస్తుంటావు. అతనితో నీ యొక్క బలం చెప్తూ ఉంటావు. నీ బలహీనత చెప్తూ ఉంటావు. నేనున్నాను అని చెప్పి నమ్మించి నీ గురించి నలుగురికి చెప్పి నీవు ఏ పనులు జరపాలో అవి చెప్పి నిర్ణయించుకుంటావు. అవి ముందుగా తెలుసుకొని ఆ పనులు నీ జీవితంలో విజయవంతం కాకూడదు అని ఎక్కడెక్కడ నిన్ను నష్టానికి గురి చేస్తూ పెదాల మీద చిరునవ్వు అనేది నటిస్తూ ఉంటారు. అసలు
నీకు అసలు అది లేకుండా చేయాలని కూడా వాళ్ళు కంకణం కట్టుకుంటారు. కానీ నిన్ను కాపాడలేను తల్లి. ఎందుకంటే అతని వల్ల నువ్వు ఇప్పటికే చాలా చాలా జీవితాన్ని నష్టపోయావు. చాలా కోల్పోయావు. నీవు ఆనందాన్ని కోల్పోయావు. నీ కలల్ని కోల్పోయావు. కేవలం మిగిలింది ఒకే ఒకటి. అది కన్నీరు మాత్రమే. నీ కుటుంబంలో జరిగే విషయాలన్నిటినీ కూడా నువ్వు గోప్యంగా ఉంచుకోవాలి. ఎవరికీ చెప్పకూడదు. ఎవరికైనా చెప్పావు అంటే ఇక నీ జీవితం నీకు లేకుండా పోయినట్టే. నీ బరువు దించినట్లుగా నీకు అనిపిస్తుందే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. మరి అలా చెప్పుకోవడం అంటే నీ తల్లిదండ్రులు కూడా నువ్వు నీ తల్లి లాంటి నాకు చెప్పుకోవాలి కదా. అలా చెప్పడం వల్ల నీ యొక్క విలువ అనేది తగ్గిపోతుంది అని తెలుసుకో. నలుగురిలో నువ్వు చులకనైపోతావు. నలుగురు నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకంటే అందరూ నీలాగా మంచిగా ఉండరు కాబట్టి. ఇక్కడ మనిషి కంటే స్వార్థం ఎక్కువైపోయింది. ఈర్ష్యతో నిండిపోయింది. ఎవరికి డబ్బు ఉంటే వారి వెనకాల ప్రపంచం పరిగెడుతుంది. ఇలా బాధపడే వాళ్ళ పక్కన ప్రపంచం నిలబడదమ్మా. కాబట్టి కనీసం నువ్వున్నావు అని కూడా గుర్తుంచుకోరు. కానీ నువ్వు మాత్రం ఎటువంటి ప్రపంచంతో సావాసం చేస్తున్నావో తెలుసా బిడ్డ. ఇప్పటికైనా కానీ ఆ పి అనే అక్షరం ఉన్న ఆ వ్యక్తి నీ జీవితంలో వచ్చాక ఈ రకంగా ఏ రకంగా ఉంది నీ జీవితం అంటే నీ జీవితంలోకి రాకముందు ఏ రకంగా ఉంది అని ఒక్కసారి ఆలోచించుకో. నీ లైఫ్ అతని రాకకు సర్వస్వం అన్నట్లుగా ఉండేదానివి. ప్రతి దానికి జీవితంలో నీ జీవితం చీకటి అయిపోయిందని, నీ జీవితంలో అన్ని కష్టాలు, కన్నీరు మసక వేదనతో, నిద్ర లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కేవలం అతని వల్ల మాత్రమే కదా. ఎందుకమ్మా మరి ఇటువంటి వ్యక్తితో నీ జీవితం? నువ్వు పడుతున్న కష్టాలకి కారణం ఏదైనా కానీ నువ్వు విసిరిపడేసేయి. మరి ఇతన్ని నువ్వు దూరంగా విసిరేస్తావా చెప్పు? ఈ ప్రశ్నకు నువ్వే వేసుకో. అతను నీ స్నేహితుడా, బంధువా, లేదా పక్కింటి వారా, తెలిసిన వారా? నీ పని నువ్వు చేస్తూ దగ్గరైనా ఎక్కడైనా కానీ ఆ పి అనే వ్యక్తిని దూరం పెట్టు. అందరూ కాదు తల్లి, కానీ ఇలా పి అనే వ్యక్తి అక్షరం ఉన్న వ్యక్తి వారందరూ కూడా చెప్పటం లేదు. నీకు పరిచయమైన, నీతో స్నేహం ఉన్నటువంటి, నీకు దగ్గరగా ఉండేటువంటి ఆ వ్యక్తి మాత్రమే. ఆ వ్యక్తి ముఖ్యంగా నీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. నీ జీవితంలో అటువంటి వారిని ఒక రకంగా పక్కన పెట్టు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. మంచిదే చెడుదో ఏదైనా సరే నీతో మంచిగా నటిస్తూ ఉంటే నీ బంధువులని నమ్మకు. నీ భర్తకు నీ మధ్య ఎడబాటు చేస్తారు. నీ బిడ్డలకు నిన్ను దూరం చేస్తారు. ఇవన్నీ కూడా శత్రువులని చేసేస్తాడు అని చెప్పుకుంటూ పోతే చాలా కష్టాలకి నువ్వు కారణమవుతావు. ఇప్పటికైనా కానీ అతన్ని దూరం పెట్టేసేయి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదమ్మా. నువ్వు అతనికి దూరంగా ఉండు. అతని ప్రస్తావన ఎత్తకు. అతనితో స్నేహం కానీ బంధం కానీ కొంచెం తగ్గించుకో. సాధించాలి అనుకున్న జీవితం నీది చాలా ఉంది కదా. ఇక నువ్వు కోరుకున్నట్లే జరుగుతాయి. నీ మనసుకు నచ్చినట్టే జరుగుతాయి. దేని గురించి భయపడకు. దేని గురించి ఆలోచించకు. నీ భర్తలో మార్పు వస్తుంది. నువ్వు కోరిన ఉద్యోగం వస్తుంది. సమస్తం నీకు చేరుతుంది. నేను చెప్తాను కదా. అర్థమైందా బిడ్డ? సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. అతన్ని ఆ పి అనే అక్షరం ఉన్న వ్యక్తిని మాత్రం దూరంగా పెట్టు. అప్పుడే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇదే నేను ఈరోజు నీకు అందిస్తున్న, ఒక తల్లి స్థానంలో ఉండి నీకు అందిస్తున్న వాక్కు. ఈ వాక్కు నీ జీవితంలో ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి, ఈ శుభదినాన నీకు ఏ అపాయం రాకూడదని నేను ఆశీర్వదిస్తున్నాను. ఇక నీ వారాహి తల్లి నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.